వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం చివరిలో అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం తిరుమలలో తొక్కిసలాట. భక్తుల క్యూ లైన్లో, అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం అక్కడ దర్శనానికి జారీ చేసే టోకెన్ల విషయంలో పెద్ద అపశృతే చోటు చేసుకుంది. 6 మృతి చెందారు, భక్తులు తొక్కిసలాట్లో గాయపడ్డారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగబోతోంది, నిర్లక్ష్యం ఎవరిది, టీటీడీ పాలక మండలి ఏం చేస్తోంది, అధికారుల వైఫల్యం అంతా, ఈ కథ అంతా నడుస్తుంది. ఇదే నేపథ్యంలో విశాఖలో ప్రధాని మోడీ టూర్ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒక్కసారిగా విశాఖ వైపు చూసేలా చేసింది. మోడీ చేసిన ప్రసంగం కానీ, కూటమి నేతలు నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు గారు పొగిడిన పొగడ్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం కానీ, వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా తొక్కిసలాట గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ తిరుమలలో తొక్కిసలాట తర్వాత జరిగిన మొత్తం ఏం జరిగింది, అక్కడ కథ ఏంటి అని చూస్తే అధికారుల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే కేవలం ఒక 2500-2500 మంది భక్తుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అక్కడ అధికారుల మధ్య, లేదంటే పాలకుల మధ్య, పాలక మండలి అనేది ఉంది కాబట్టి వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అదేనా మేజర్ ఇష్యూ? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో కూడా ఇంకా పాలక మండలి సెట్ అవ్వట్లేదా? చైర్మన్కి, ఈఓకి మధ్య అంతర్గతంగా నడుస్తున్న ఒక కుమ్ములాట అనుకోవాలి దాన్ని, లేదంటే వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అదే ఒక 6 ప్రాణాలు బలికొందా? ఎలా చూడాలి? ఇప్పుడు ఉపన్యాసాలు ఘనంగా ఇవ్వటం వాస్తవం సపరేట్గా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరూ దాన్ని ఏమీ మార్చక్కర్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకొనిస్తే పని జరిగిపోతుంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఘటన వెనకాల ఉన్నటువంటిది అసలు కోణాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈఓకిను చైర్మన్కి గొడవ ఉందని రాసింది. మరి ఇంతకాలం ఏమో నిద్రపోయిందా? బేసిక్గా నాకు తెలియదా? ఇప్పుడు ఎందుకు రాసినట్టు? వాస్తవంగా అక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి యాక్టివిటీస్ తెలుసు. కానీ అలాగే వాళ్ళ యాజమాన్యాల కోసం రాయలేదు, లేకపోతే వాస్తవిక ఉద్దేశంతో రాయలేదు, నాకు అర్థం కాలేదు. అసలు పాయింట్ ఏంటి? లాస్ట్ 5 ఇయర్స్లో జరిగింది ఏంటి? ఈఓ, అడిషనల్ ఈవోనే ఈవోగా ఉన్నాడు, ఇన్ఛార్జ్ కింద. అప్పుడు ఎవరు? ధర్మారెడ్డి. తనతో పాటుగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అంటే కరుణాకర్ రెడ్డి. తర్వాత ఆయనతో పాటుగా కలెక్టరు, ఎస్పీ, వీళ్ళ 4 కలిసి ప్రతి ఏడాది ఈ కార్యక్రమం, అంటే వైకుంఠ ఏకాదశికి ముందు వివిధ ఇప్పుడు ఈ పెట్టారు కదా, ఈ సిస్టమ్ వచ్చింది, వీళ్ళు వచ్చాక పెట్టింది, వైసీపీ వచ్చాక పెట్టింది. 10 రోజులు టోకెన్ల జారీ కూడా అందరికీ కాదు, లోకల్ వాళ్ళకే టోకెన్లు జారీ చేసేవాళ్ళు. వాళ్ళు మిగతాది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయేవాళ్ళు. ఒక లిమిట్ మనకే నడిచేది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఇక్కడ ఎవరైనా సరే ఈ 10 రోజుల్లో దర్శనం చేసుకోవాలంటే అని పెట్టారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు పెట్టినప్పుడు లోకల్ వాళ్ళకి అవి పెట్టేవాళ్ళు, మిగతాది ఆన్లైన్లో కొంత, మిగతాది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఆ రోజున క్యూ లైన్లో నుంచి అవి ఉంటాయి కదా మన కంపార్ట్మెంట్లు, వాటిట్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అవగాహన రాహిత్యం జరిగింది. ఏంటంటే ఒకటి, అట్లాగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొండపైకి పంపించేసి క్యూ లైన్లో పెట్టేసి ఉంటే వివాదం ఉండేది కాదు. అది చేయలే, నెంబర్ 1. రెండవది, అందరికీ ముందే మీకు కింద ఇట్లా టోకెన్స్ ఉంటాయి, బాగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. 7-8 లక్షల మంది దర్శనానికి ఏర్పాట్లు చేసాం, 10 రోజులు ఉంటుంది కాకపోతే వచ్చి టోకెన్లు తీసుకోవాలని చెప్పారు. ఈ టోకెన్లు ఏం చేయాలి సాధారణంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఆయన వచ్చి తిరుపతి వచ్చి టోకెన్ తీసుకుని ఆయనకి 9వ రోజు వచ్చింది, లేదా 10వ రోజు వచ్చింది, ఏం చేయాలి? ఆయన ఉండాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలా? ఇళ్ళొస్తే ఒక రోజు పోవడానికి రావడానికి ఖర్చు ఎంత అవుతుంది? ఇదెందుకు ఆలోచించకూడదు? ఆ శ్రీకాకుళంలోనే టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం ఉంటుంది కదా, అక్కడే పెట్టచ్చు కదా, విజయనగరంలో పెట్టచ్చు కదా, తిరుపతిలో అదే మన దాని పేరేంటి, వైజాగ్లో పెట్టచ్చు కదా, విజయవాడలో పెట్టచ్చు కదా. అక్కడే కౌంటర్లు పెట్టేస్తే అసలు ఇక్కడ దాకా ఈ గొడవ ఉండేది కాదు. ఎందుకు? వీళ్ళు ఆధార్ కార్డులతో సహా ఇది కావాలన్నారు కాబట్టి. అది చెయ్యకపోవడం వలన ఒక పెద్ద సమస్య అయింది. అందరినీ ఇక్కడికే రమ్మనేటప్పటికీ అసలు ఎంతగా జనంలో ఉండేటటువంటిది, హిందువుల్లో చైతన్యం ఎంతగా ఉంది, భక్తి ఎంతగా
ఉంది అనడానికి ఇక్కడ సాక్ష్యం. దానికి తగ్గట్టు మనం చేయలేకపోవడం మన వైఫల్యం. ఎందుకంటే రేపు తెల్లవారుజామున 4:30 గంటలకి కూపన్స్ ఇస్తామని చెప్తే ఇవాళ ఉదయం 7 గంటలకే వచ్చేసారట. రేపు తెల్లవారుజామున 4:30కి ఇవాళ ఉదయం 7ంటికే వచ్చారంటే చూడండి వాళ్ళల్లో ఎంత భక్తి భావన ఉంటే, ఎంత తపన ఉంటే వస్తారు అట్లాగా. అంటే వాళ్ళు ఇవాళ పొద్దున వచ్చారంటే నిన్న పొద్దున బయలుదేరి ఉంటారు కదా వాళ్ళు. నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఉంటారు కదా. ఒక 2-3 రోజుల పాటు, అవసరమైతే 4-5 రోజుల పాటు రోడ్డు మీద పడుకునైనా సరే వెళ్ళి స్వామివారిని ఈ సందర్భంలో దర్శనం చేసుకుని వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళ తపన ముందు వీళ్ళు ఇంకెంత లాయల్గా ఉండాలి, ఇంకెంత బాధ్యతగా ఉండాలి. మనం సర్వీస్ చేసేటటువంటి సందర్భాలు అంటే ఒక ఆలయాల్లో పాలక మండళ్ళు అయినా లేకపోతే కనుక గుళ్ళల్లో మనం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్న వీటిట్లలో, అంటే ట్రస్ట్ బోర్డు అయినా పాలక మండలి ఒకటే, కమిటీలు ఉంటాయి ప్రైవేట్ గుళ్ళల్లో. వీటిట్లో ఉండేటప్పుడు మనం చూసుకోవాల్సింది మన వాళ్ళ దర్శనం అనేటటువంటిది కాదు, వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే ఏంటి అన్నటువంటిది. వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే నేనేం ఆశిస్తాను, అలా చెయ్యగలిగినప్పుడు నిజమైన నిజాయితీతో కూడిన చిత్తశుద్ధితో కూడినటువంటి పని జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ మనసులో కలుషితం లేకుండా, నీలో బాధ్యతాయుత తత్వం ఉండి, నువ్వు కనుక త్రికరణ శుద్ధితో పనిచేస్తే భగవంతుడే నీకు బోలెడు అవకాశాలు ఇస్తాడు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనేకం అనుభవించినటువంటిది. నేనేమి అక్కడ ఆ గుడికి అని చేయలే, దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో నా వృత్తి ప్రకారం నేను చేసినటువంటి పనికే భగవంతుడు ఆనాడు ఆశీర్వదించినటువంటి వివిధ సంఘటనలు చూస్తే నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అంటే దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇవాళ నువ్వు నన్ను చాలా భయపెట్టేస్తారు చుట్టూతో ఉండేటటువంటి వాడు. నీలో మలినత్వం ఉండకూడదు, నీలో కపటత్వం ఉండకూడదు. అప్పుడు భగవంతుడు నిన్ను ఆదరిస్తాడు, అంగీకరిస్తాడు, నీకు తగినటువంటి గౌరవం అందేలా చూస్తాడు. ఇది మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదో, వాళ్ళకి అనుభవపూర్వకంగా రాలేదో, లేదా వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకి తెలియలేదో తెలియలే. ఇక్కడ బేసిక్గా ఒక సిస్టమ్ ఇట్లా వీళ్ళందరూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది అక్కడ. ఏంటి అంటే ఈ లైన్లు మార్పిడి కానీ ఈ వ్యవహారాలని చూడగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు. ఇదివరకు ఒక సిస్టమ్ ఏమి ఉండేదంటే ఈ 4 కమిటీతో కూడిన తర్వాత వీళ్ళు ఒక కమిటీ, ఒక లిస్ట్ తయారు చేసేవాళ్ళు. ఎలాగా అంటే ఇప్పుడు 9 సెంటర్లు పెట్టారు కదా, 9 సెంటర్లకి ఒక్కొక్క సెంటర్కి ఒక ఆర్డీఓ ఇన్ఛార్జిగా, ఒక డిఎస్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లాగే ఒక వీళ్ళని ఏమంటారు విజిలెన్స్ ఆఫీసర్, ఇప్పుడు వీళ్ళ తరపున ఉంటారు కదా డిపార్ట్మెంట్ తరపున, టీటీడీ తరపున వాళ్ళు ఒకళ్ళు, అంటే టీటీడీ సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు సివిఎస్1 ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఆయన తరహాలో ఏది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, సిఐ స్థాయి అనమాట, వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు. అట్లాగే వీళ్ళకి తోడుగా, అంటే ఈ ముగ్గురికి తోడుగా ప్రతి ఈ 9 సెంటర్లలో కూడా 4వ పర్సన్ వచ్చేటప్పటికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నాం, రెవెన్యూ అనుకున్నాం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఈ 4గురితో పాటు ప్రతి చోట ఒక మెడికల్, ఒక డాక్టర్ ఇన్ఛార్జిగా వీళ్ళది ఒక టీం నడిచేది. ఒకవేళ జనాలు రాత్రికి మనం 10ంటికి టికెట్లు ఇద్దాం అనుకున్నప్పుడు పొద్దున 6ంటికే జనం ఎగబడిపోతున్నారు అనుకోండి, వీళ్ళు ఇమ్మీడియట్ డెసిషన్ తీసేసుకోవచ్చు, ఇమీడియట్గా బిగిన్ చేసేయడం. అక్కడ క్యూలో ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద క్యూ లైన్లో పంపించేసేవాళ్ళు, కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, క్యూ లైన్లోకి పంపించకుండా అందరిని ఒక పార్కులోకి పంపించేశారు. అంటే ఇక్కడ టోటల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. బైరాగిపట్టెడు ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతంలో ఎదురుగుండా ఉన్న ఒక పార్కులోకి పంపించారు. పోనీ అక్కడ వరకు ఉండి ఒక లైన్లు పెట్టి, ఫ్రంట్ లైన్, వెనకాల వచ్చిన వాళ్ళు వెనక లైన్లు ఇట్లా పెడతాం వరకు ఓకే. అప్పుడు నువ్వు క్యూ లైన్ పెట్టినప్పుడు ఇటుకి పంపించావంటే ఒక అర్థం ఉంది. తలుపు తాళం వేస్తారట దానికి, పార్కు లోపల పెట్టేసి తలుపు తాళం వేస్తారు. పోనీ అప్పుడు లోపల నువ్వేం చేయాలి, తిండి, పాలు, టీ, టిఫిను, భోజనము ఏర్పాటు చేయడంతో పాటుగా మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఏర్పాటు చేయగలగాలి. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు.
దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి, ఇదివరకు ఇట్లా క్యూ లైన్లు కొండపైన ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన చలితో వణుకుతున్నప్పుడు కింద నుంచి ఆయన ఎవరు ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు ఆయన శ్రీనివాసరాజు అనుకుంటా జైవుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక 4,000 5,000 దుప్పట్లు కొనిచ్చి పట్టుకొచ్చి పైకి అప్పటికప్పుడు అందరికి ఇచ్చారు. అంటే ఆ చూసి ఆ అనుభవం ఆ పరిస్థితి చూసి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం 4,000 5,000 దుప్పట్లు తీసుకొచ్చేసి ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చి మీరు కప్పుకుని ఉంచండి అని చెప్పారు. ఆ వేడి వేడి ఆహారం అది ఎప్పటికప్పుడు అందేటట్టు చేశారు. ఇది ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్ లెక్కన ఉండాలి. వీళ్ళు ఇక్కడ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు పత్రికలు ఈ మిగతాదంతా రాస్తున్నారు కానీ కాస్త ఇవాళ ఉన్న బ్యాలెన్స్డ్ పత్రిక అంటే కాస్త ప్రజాశక్తి అనుకోవాలి కదా, వాళ్ళకి ఈ దూరదా లేదు ఆ దూరదా లేదు కదా. వాళ్ళు రాసిన పాయింట్ ఏంటంటే ఎవరో ఒక మహిళ ఈ ఒత్తిడికి మానసిక ఒత్తిడికే గురైంది లేకపోతే ఆరోగ్యము ఆమె బయటికి వెళ్ళిపోతాను నన్ను పంపించండి అని చెప్పిందట. డిఎస్పీ గారు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. డిఎస్పీ గారు ఆమెను పంపించారట. ఆవిడ కోసం తలుపు తీస్తున్న సందర్భంలో కొంతమంది జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక 50 మందిని లోపలికి పంపించాలన్నారట. ప్రజాశక్తి రాసిన వార్త అది. పంపించాలన్నప్పుడు వాళ్ళని పంపిస్తున్నప్పుడు క్యూ లైన్లకు పంపిస్తున్నారేమో అన్నటువంటి కోపం వచ్చేసింది అనమాట. క్యూ లైన్లకు పంపిస్తున్నారు అందుకని ఒక్కసారిగా అందరూ ఎగబడ్డారు, తొక్కిసలాట జరిగిందని ఒక్క ప్రజాశక్తి రాసి. మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడని బయటికి తీసుకొస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆవిడని బయటికి తీసుకొస్తుంటే తొక్కిసలాట ఎందుకు ఉంటుంది మిగతా వాళ్ళది? బేసిక్గా తొక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆవిడ హార్ట్ పట్టుకుని ఉంది. ఆవిడ కోసం మిగతా వాళ్ళు ఎందుకు తొక్కోవాలి ప్రాక్టికల్గా చెప్పాలంటే? కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది, సరైన దర్యాప్తు చేయట్లేదు అక్కడ. ఇప్పుడు ఏమైపోయింది, పుష్కరాల తరహాలోనే అయిపోయింది. 6 చనిపోయారు, ఏం చేస్తాం మనం? పరిహారం ఇచ్చేసాం, క్షమాపణ చెప్పేసాం, వాళ్ళందరికీ దర్శనం చేసాం, అయిపోయింది కదా అనుకుంటున్నారు తప్పించి వాస్తవంగా ఇప్పుడు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా ఎలా తెలుస్తారు, ఏమని తెలుస్తారు అనేది ముఖ్యం. ఇది పత్రికల వాళ్ళు రాసినటువంటి దాంట్లో ఈనాడు, జ్యోతి, సాక్షి వీళ్ళెవరు రాయాల, ఒక ప్రజాశక్తి ఆ మొక్క టచ్ చేసింది. ఒక 50 మందిని పంపించేటప్పుడు వచ్చినటువంటి గొడవ అన్నటువంటి తొక్కిసలాట, అందరూ కూడా పరుగులు పెట్టారు, దానివల్ల జరిగింది అన్నటువంటి. అంటే ఇందులో జ్యోతి కొంత రాసింది, ఆ డిఎస్పీ రమణారావు మీద ఎందుకు వేటు వేయాల్సి వచ్చింది అంటే లోపల అపస్మారక స్థితికి ఒక మహిళ వెళ్ళిపోవడం, తనని బయటికి తీసుకెళ్లే క్రమంలో ఆయన గేట్ తాళాలు ఓపెన్ చేశారు. ఆమెను బయటికి తీసుకెళ్తుంటే మిగిలిన వాళ్ళందరూ గేట్లు ఓపెన్ చేసేసారు అనుకుని ఒకేసారిగా వచ్చేసి ఆ తొక్కిసలాట జరిగింది. ఆయన తాళాలు ఓపెన్ చేయడమే తప్పు, అందుకని ఆయన మీద వేటు వేశారు. అంతవరకు ఆ కోణం వరకు అయితే అది తప్పు కదా. ఇప్పుడు ఒక మనిషి అపస్మార స్థితిలో పడుతున్నప్పుడు ఆమె తీసుకెళ్తున్నారంటే గేట్లు తెరిచారని ఎందుకు అనుకుంటారు? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, ఎందుకు అనుకుంటారు జనం? అయ్యో ముందు అంటారు. ఇంకోటి ఆ ఏరియాలో ఇది ఉండాలి కదా, అంబులెన్స్ ఎందుకు లేదు? అంబులెన్స్ లో ఎక్కిస్తుంటే ఎవరు అడ్డుపడరు ప్రాక్టికల్ గా చెప్పాలంటే. కాబట్టి అసలు అంటే లాజికల్ పాయింట్ మిస్ అయ్యారు అన్నటువంటిది అయితే అర్థమవుతుంది. ఇది దాంట్లో రేపు మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ తేలుతుందో ఏమో తెలియదు. అది పక్కన పెడితే ఆయన్ని ఇప్పుడు ఈ టైంలో ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన అందులో ఒకటి కాస్త ఆయన బాధ్యతగా ఉండే వ్యక్తి అని చెప్తున్నారు. ఆయన మీద ఎట్లాంటి నెగిటివ్ రిమార్క్స్ లేవట. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళ ఎవరి మీదనా, అట్లాగే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ మీద ఎవరి మీదనా కూడా, ఈవెన్ ఎస్పీ గారి మీద కూడా ఏం లేదు నెగిటివ్ రిమార్క్స్. సమస్యలో ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండాల్సిన చోట ప్లానింగ్ చేయాల్సింది టీటీడీ విత్ గవర్నమెంట్. నేను చెప్పిన ఈ 5గురితో కూడినటువంటి కమిటీ ఉండాలి ప్రతి చోట. ఇది ఎందుకు లేదు అనేటటువంటి చూసుకోవాలి. రెండోది తొక్కిసలాట జరిగాక అంబులెన్స్ అక్కడే ఉంది, డ్రైవర్ లేకపోవడం ఏంటి? ఇదో పెద్ద సమస్య కదా. కాబట్టి ఈ వాస్తవాలని సరిగ్గా కంటే కూడా రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే, లేదంటే కనుక ప్రజల్ని మభ్యపరిచేటటువంటి ప్రయత్నం అయితే కనుక మిస్ అవుతుంటుంది. చంద్రబాబు గారు ఈ విషయంలో చాలా వేగంగా స్పందించారని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి దూకుడు చూసి చంద్రబాబు పరుగులు పెట్టాల్సి వస్తుంది? అట్లేం లేదండి, రూల్ ప్రకారం ఎవరైనా సరే. ఇప్పుడు ఇంతకుముందు అదేదో తొక్కిసలాట జరిగితే దాని పేరేంటి, మన పుష్కరాలు అప్పుడు తీసేయండి. జగన్ టైంలో ఇక్కడ బోట్ ఏదో ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాడు కదా జగన్ కూడా. ఎవరైనా సరే అది సహజంగా వెళ్తారు. అంటే మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు ఒక కమిటీ ఏదో వేసి విచారణ జరిపి అప్పుడు చర్యలు తీసుకోవడం ఇవన్నీ ఇమీడియట్ గా స్పాట్ లో
స్పాట్ లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, సస్పెండ్ చేయడం, లేదండి, అది ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేయడం జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. ఒక్క పుష్కరాల విషయంలోనే ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఆ రోజున. అప్పుడు దాంట్లో వాళ్ళకి పరిహారం ఏదో ప్రకటించేసి వదిలేశారు. మామూలుగా అయితే కనుక వెళ్ళడం, యాక్షన్ తీసుకోవడం అనేది ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా జరుగుతుంది. నేను చూసిన ఎన్నో ఇన్సిడెంట్స్లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత సహజంగా యాక్షన్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో భాగంగా జరిగింది. అందులో రాత్రి ఇన్సిడెంట్ జరిగితే పొద్దున వెళ్ళారు చంద్రబాబు గారు. వెళ్ళి సాయంత్రం దాకా అంతా చెక్ చేసుకున్నాక సమీక్షించాక ఆయనకు వచ్చిన అవగాహన ఏంటంటే డిఎస్పీ తలుపు తీయడం వల్ల. కానీ నన్ను అడిగితే మానవతా దృక్పథంతో అతను చేసిన పనిని అతన్ని శిక్షించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అతను ఒక మహిళ పడిపోతుంటే లేదని వదిలేస్తే ఏమంటారు, రక్షించాలి. అప్పుడు లేదు అక్కడ తోసేసుకుంటున్నారంటే అక్కడ ఎంతమంది పోలీసులు ఉండాలి? 3-4 ఉండటం ఏంటి? వాళ్ళకి ఒక హ్యాండ్ మైక్ ఉండాలి చేతిలో. ఏమ్మా మీరు ఎవ్వరూ కదలొద్దు, ఈ మొక్కకి ఒంట్లో బాగాలేదు, మనం బయటికి తీసుకెళ్తున్నాం అని అనౌన్స్ చేయాలి కదా. అనౌన్స్ చేసి తీసుకెళ్తుంటే ఎవరు తొక్కిసలాడుకోరు కదా. లేదా ఒక పడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నారంటే జనం అప్పుడు ఎందుకు ఎగబడతారు జనం? కాబట్టి లాజికల్ పాయింట్ అక్కడ ఏదో దాచారు. ఆ దాచిన దాన్ని ప్రజాశక్తి ఈ కోణంలో పెట్టింది. లేదు ఇది కాదు ఇంకో కోణం ఉందంటే ప్రభుత్వాన్ని చెప్పమనండి, తప్పే ఉంది. డిఎస్పీ మీద యాక్షన్లో మానవతా కోణంతో అతను వ్యవహరించకపోతే తప్పు. అతను వ్యవహరించాడు కదా. ఎప్పుడైనా సరే వీటప్పుడు ఏంటంటే మొదటి గంట సెటరేట్ చేసుకుంటే ఆ ఒక్క గంటే తోపులాట ఉంటుంది. ఒకసారి స్ట్రీమ్ లైన్ ఈ క్యూ లైన్ నడుస్తుందంటే ఇంకెవడు పట్టించుకోడు. ఆ క్యూ లైన్లో నుంచోవడము ఆ పనిలోనే ఉండిపోతారు. స్ట్రీమ్ లైన్ వేయాల్సిన ఒక్క గంట కష్టపడాలి ఆ టైంలో జాగ్రత్తగా. కానీ ఒకటి సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎందుకంటే మీరు గతంలో కూడా అక్కడ చూశారు, చేసి వచ్చారు, మొన్నటి వరకు కూడా అంటే ఒకటైతే వినబడింది, ఇప్పుడులా ఓపెన్ అవ్వలేదు, కానీ ధర్మారెడ్డికి చైర్మన్కి పడదు అంటే ఈఓకి చైర్మన్లకి ఎప్పుడు ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది అనేది ఇప్పుడు కూడా అదే జరిగింది. అది ఇప్పుడు ఈ ఘటన ద్వారా బయటపడింది అనేది ఏంటి? అక్కడ నిజంగా ఒక ఈఓకి చైర్మన్ మధ్య సమన్వయం అనేది ఉండదా? దానికి ఏంటి కారణం, ఏంటి? ఒకటి, ఈ సంఘటనకి దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకి దానికి సంబంధం లేదు. సమన్వయం చేసుకెళ్ళమని ధర్మారెడ్డి అయితే సమన్వయం చేసుకెళ్ళేవాడు. కాకపోతే డామినేషన్ ఎవరు? ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషనే డామినేషన్ ఉంటుంది. పాలక మండలి అంటే ఏంటి? సలహా మండలిది. వాళ్ళు ఆధిపత్యం చెలాయించేది కాదు. ఓ రకంగా కొంతమంది స్థానికంగా ఉన్నవాళ్ళు అయితే ఆధిపత్యం చెలాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఇదివరకు ఒకప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఈవోల్లో అప్పట్లో ఉన్నటువంటి మన రమణాచారి గారు ఉన్నప్పుడు రమణాచారి గారి డామినేషనే నడిచేది. కరుణాకర్ రెడ్డి అప్పుడు ఈవోగా ఉన్నారు. తర్వాత కరుణాకర్ రెడ్డి ఇది ఫస్ట్ ఇది ఆదికేశవ నాయుడు ఉన్నప్పుడేమో ఈవో డామినేషన్ కంటే ఆదికేశవ నాయుడు డామినేషన్ నడిచేది. రమణాచారి ఉన్నటువంటి సందర్భంలో ఈవో డామినేషన్ నడిచేది. అయితే కరుణాకర్ రెడ్డి జాగ్రత్తగా కొంత తన పనులు తను చేయించుకునేవాడు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి సుబ్బారెడ్డికైనా అంతే. అంటే కనుమూరి బాపిరాజు ఒక్కటి, ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు ఎవరైతే ఆ పదవుల్లోకి వస్తారో చైర్మన్లు, వాళ్ళకి తెలుసండి అధికారికే పూర్తి పెత్తనం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన దర్శనాలు, వాళ్ళకి కావాల్సిన వ్యవహారం చూసుకుంటారు. అట్లాగే అడ్మినిస్ట్రేషన్లో ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో అంతవరకు ఇన్వాల్వ్ అవుతారు. ఈవో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, సార్ ఎట్లా జరిగిందని చెప్పాలి. ఈవో చెప్పడం ఈవో ఫైనల్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ అయితే ఈవోదే. ఈవోలే బాధ్యత. చైర్మన్ అనేటటువంటి వాళ్ళు అదేమంటున్నాం దాన్ని ధర్మకర్తలు. ధర్మకర్త ఎప్పుడు కూడా దాన్ని అధికారి కాలేడు కదా. ధర్మకర్త అనేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సిన వాళ్ళు, అమల్లో పెట్టాల్సింది ఎవరు? అధికార యంత్రం. నిబంధనలకు అనుగుణంగా నడిపించాలి. అది మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇదివరకు ఉన్నప్పుడు వాస్తవంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నా, లేకపోతే ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చినా ధర్మారెడ్డి డామినేషనే నడిచింది. ధర్మారెడ్డి ఉన్నంతసేపు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు అప్పుడంతా నాశనం చేశారు, అప్పుడంతా తిట్టుకుంది వైసీపీ వాళ్ళు. పచ్చిబూతులు తిట్టుకున్నారు జగన్ని, పచ్చిబూతులే. ఎందుకంటే బ్రేక్ దర్శనం అంటే దూరం నుంచి దర్శనం పెట్టించడం, ఆ జయ విజయుల విగ్రహం లేకపోతే ఇంకొక అడుగు దగ్గరికి వరకు పెట్టడం,
రెగ్యులర్గా ఉండేటటువంటి L1లు L2లు L3లు తీసేయడం, జనరల్ బ్రేకులు తీసేయడం, బ్రేక్ టైమింగ్లు తీసేయడం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే అక్కడ వెదవలైపోయారు. వాళ్ళు చేసే సిఫార్సు లేఖలకి ఎవడు పట్టించుకోవాలి. అక్కడ ఎవరో ఆ నాయకుడు వచ్చినటువంటి వాళ్ళు 4 5 10 మందో వాళ్ళు కొంత డామినేట్ చేయగలిగిన వాళ్ళు చేసుకున్నారు. అంతే తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరికి అక్కడ పెత్తనం సాధ్యం కాల. ఈవెన్ ఆ 4 5 కూడా వాళ్ళు మీడియా పరంగా ఎస్టాబ్లిష్ అయ్యారు, కానీ అక్కడ నానా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా. బేసిక్గా అప్పట్లో అందరూ ధర్మారెడ్డిని తిట్టుకునేవాళ్ళు. ఏమని మొత్తం గ్రిప్ అంతా తన చేతిలో పెట్టుకున్నాడు, జగన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, వీళ్ళు చెప్పినా కూడా జగన్ దగ్గర చెప్పే ధైర్యం లేదు, చెప్పినా వీళ్ళకంటే యాక్సెస్ అతని దగ్గర ఉంది అన్నటువంటి దాంతో ఏం చేయలేకపోయారు, ఈవెన్ ఇంక్లూడింగ్ వైవి సుబ్బారెడ్డి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే వీళ్ళ ముగ్గురు మధ్యన ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించాలనుకుంటున్నారు, కానీ భక్తులు మెప్పించాలనుకోవట్లేదు. ధర్మారెడ్డి టైంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ధర్మారెడ్డి ఏమో పబ్లిక్ని మెప్పించాలి అనేటటువంటితో పాటు జగన్ తనని అంటే అక్కడ ఏం తేడా జరగలేదు అనుకోవాలి, ఏ తేడా రానియకూడదు, ఇదే పని మీద ఉండేవాడు ధర్మారెడ్డి. సుబ్బారెడ్డి వీళ్ళు కూడా ఎందుకు వచ్చింది కూడా మనకు కావాల్సింది మనం చేస్తున్నారు కదా అనేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. వేరే ఇందులో ఏలు పెట్టాల అడ్మినిస్ట్రేషన్లో. ఇప్పుడే ఇంకోటి వాళ్ళు వెళ్ళి జగన్ను ఒప్పించాలనే ఫీలింగ్ లేదు వాళ్ళకి, ఏది టీటీడీని అడ్డుపెట్టి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి లడ్డు అప్పుడే చూడండి, ఈవో శ్యామలరావు ఏమో అది కల్తీ, ఏది దాని పేరేంటిది వనస్పతి అన్నాడు. వెంకయ్య చౌదరి ఏమో పంది కొవ్వు నూనె అన్ను చేపల కొవ్వు నూనె అన్నాడు. అంటే సమన్వయం వాళ్ళిద్దరి మధ్యనే లేదుగా అక్కడ. తర్వాత వచ్చేటప్పుడు ఉండుంటే మూడో వెర్షన్ వచ్చి ఉండేదేమో. అక్కడే సమన్వయం, ఇద్దరు చంద్రబాబు గారిని మెప్పించాలనేటటువంటి ప్రయత్నంలో జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ముగ్గురు మెప్పించాలనుకున్నారు చంద్రబాబు. పద్దాక పదే పదం ప్రక్షాళన. ఏం చేస్తారు ప్రక్షాళన అంటే? నా తెలియక అడుగుతాను. ప్రక్షాళన అంటే ఏం చేస్తారు? ఒక అధికారి నటించి మార్చడమా? ఈఓని మార్చాం, చైర్మన్ మార్చాం, ప్రక్షాళన అవుతుందా? మరి ప్రక్షాళన అయితే ఇంకా అద్భుతంగా జరగాలి, కానీ ఇంత అనార్థంగా ఎందుకు జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానం అంతే కదా ఆయన మాట్లాడేటటువంటి పాయింట్ కూడా. అంటే ఆయన ఏదో బ్రేక్ దర్శనాల గురించి కూడా మాట్లాడారు, సాధారణ భక్తుల దర్శనాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ. అంటే ఓవరాల్ ప్రక్షాళన కోరుకుంటున్నారేమో అనిపించింది. బేసిక్గా ఆయన ఉద్దేశం మంచిదేనండి, కానీ బ్రేక్ దర్శనాలు వాళ్ళ ప్రజాప్రతినిధులు అడగట్లేదా? జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు బ్రేక్ దర్శనాలు చేయించుకోవట్లేదా, చేసుకోవట్లేదా? జనకు సంబంధించిన వాళ్ళటువంటి కార్డులు తీసుకెళ్ళట్లేదా, లెటర్లు? నేనేమంటానంటే బ్రేక్ దర్శనాలు తీసేదలుచుకుంటే అయోధ్య టైపులో అన్నీ మార్చేయాలి. అది ఇక్కడ యాక్సెప్ట్ చేయరు, మన రాష్ట్రంలో కుదరదు. ఇంకొకటి ఏంటంటే ఆ దర్శనం చేసుకునేవాడేం దుర్మార్గుడు కాదు, అతను భక్తుడే. కాస్త ఇంతకాలం పార్టీ కష్టపడ్డటువంటి వాడికి ఆ ఒక దర్శనాన్ని ఇప్పించాయి అని అడుగుతారు. మీకు తెలుసో తెలీదు, కొంతమంది పెద్ద యాంకర్లు, పెద్ద జర్నలిస్టులు ఎవరైతే వీళ్ళకి పూర్తిగా ఇప్పుడైనా అప్పుడైనా పూర్తిగా ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారో వాళ్ళు అడిగేది ఏందో తెలుసా? వీళ్ళ దగ్గర నుంచి లచ్చలు మాన్యాలు ఏమీ రావుదో, ఎవడు కూడా అంటారు. కాస్త వైకుంఠ ఏకాదశి రోజు నాకు టికెట్ ఇప్పించు అని చెప్తారు. ఇవాళ కొంతమంది అట్టగా వచ్చిన వాళ్ళు ఉన్నారు దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజు. అదన్నా చేయలేరు, మాకు ఆ ఒక్కటి చేసి పెట్టండి అంటారు అనమాట. అది చెయ్యడం చాలా పెద్ద కష్టమైనటువంటి సందర్భం బేసిక్గా. అంటే మనం ఆలోచించాల్సింది దానికి. ఇప్పుడు శ్రీవాణి టికెట్ అప్పుడు మనమే మాట్లాడుకున్నాం, తీయడం తప్పు. ఇవాళ బ్రేక్ దర్శనానికి ఏ నాయకుడిని ఎత్తినా ప్రెషర్ లేకుండా జరుగుతుంది. అదే ఇప్పుడు శ్రీవాణి తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎఫర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు శ్రీవాణి తీసుకుని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వెనకాలబడి, వాళ్ళు కూడా ఎంపీలు వెనకాలబడితే ఏమవుతుంది? బేసిక్గా చాలా తాతంగా. ఇప్పుడు రాజుల కాలంలో నుంచి కూడా ఈ సిస్టమ్ ఉండేది. రాజుగారు వస్తే దాని ఏది ప్రత్యేకించి ఘన స్వాగతం పలికి తీసుకెళ్లేవాళ్ళ కదా. మంత్రి వస్తేనో రాజు వస్తేనో వాళ్ళ మనుషులు వస్తే వాళ్ళందరూ వద్దు, రాజుగారు ఒక్కడేళ్ళి దర్శనం చేసుకోవాలి, మంత్రి గారు ఒక్కడేళ్ళి దర్శనం చేసుకోవాలి, వెనకాల వచ్చిన మిగతా అనుచరులు అందరూ కూడా వెనకాల ఉండాలి, వందివాగదులని ఎవడన్నా అన్నాడా? దర్శనం చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆనాడు రాచరికం, ఇది ప్రజాస్వామ్య రాచరికం అంతే కదా బేసిక్గా. అయితే ప్రాక్టికల్గా చూస్తే
అయితే ఒక భక్తుడికి ఏమనిపిస్తుంది, మన ముందు మనమేమో క్యూ లైన్లో ఉంటాం, జనాలందరూ వీళ్ళందరూ ఎగబడిపోతే రికమెండేషన్ ఉన్నప్పుడు పిచ్చ తిట్లు తిట్టుకుంటాం, మనమే క్యూ లైన్లో ఉంటాం. కాబట్టి దేనిది అదే ఉంటుంది, దీంట్లో అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అవి డిబేటబుల్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది, 6 తొక్కిసలాటలో చనిపోయి 35 మంది గాయపడ్డారంటే ఆ గాయపడ్డటువంటి వాళ్ళని ఈ చనిపోయినటువంటిది ఆ గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 10-15 నిమిషాల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్య సదుపాయం అక్కడ ఎందుకు లేదు, అది తేల్చుకోవాలి, లోపం ఎక్కడుంది అన్నట్టు. ఇప్పుడు ఇక పరిష్కారం ఉంటుంది అనుకుంటా. దీని ఇంపాక్ట్ రేపు పొద్దున కుంభమేళాలో కూడా జాగ్రత్త పడతారు, శబరిమలలో కూడా జాగ్రత్త పడతారు, దేశవ్యాప్తంగా జాగ్రత్త పడతారు. అవును. కానీ టీటీడీ చైర్మన్ కంటే ముందే ఈవో వచ్చారు సార్. అప్పుడు మనం లడ్డు విషయాన్ని మాట్లాడడం, తర్వాత ఈయన వచ్చారు. ఎంతలోనే వీళ్ళిద్దరి మధ్య శ్రీవాణికి, ఇప్పుడు మీరు అన్నట్టు శ్రీవాణి టికెట్లకు సంబంధించి మాకు తెలియకుండా మీరు నిర్ణయం తీసుకున్నారని, తను సంప్రదించకుండా ప్రెస్ మీట్లు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి ముందే వాళ్ళు మాట్లాడుకోవడం, మరి అది ఎంతవరకు జరిగిందో తెలియదు కానీ పేపర్లో రాశారు కాబట్టి దాని గురించి చర్చ. నిజంగా అంత కోల్డ్ వార్ జరుగుతుంటే వాళ్ళిద్దరిలో ఎవరినే ఒకరినే ఉంచాలా, ఇద్దరు కంటిన్యూ అవ్వడం సాధ్యం అవుతుందా, రేపు పొద్దున కలిసి పనిచేయగలుగుతారా? ఒకటి, వాళ్ళు వయసులో పెద్దోళ్ళు, జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇద్దరు చేయొచ్చు, పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ఇదివరకు కరుణాకర్ రెడ్డి రమణాచారికి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది, తర్వాత ధర్మారెడ్డికి సుబ్బారెడ్డికి ఉండేది, కానీ కలిసి పని చేసుకున్నారు వాళ్ళు. పైగా వీళ్ళిద్దరూ చంద్రబాబు గారికి కూడా అందరికి ముగ్గురు ఇష్టలే, కాకపోతే నా ముద్ర వేసుకోవాలనుకుంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ మీద నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనం చంద్రబాబు గారిని మెప్పిద్దాము, లేకపోతే ఇంకొకళ్ళని మెప్పిద్దాము, మీడియాని మెప్పిద్దాము అని అనొద్దు. నిజమైన చిత్తశుద్ధితో భక్తుడి సేవలోనే మమేకమవ్వండి. భక్తుడికి చిన్న కష్టం వస్తున్నా వెంటనే సాల్వ్ చేయండి. భగవంతుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, మీ జీవితకాలం మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అది అంటే అది నమ్మకం, నా నమ్మకం అయితే. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ఆయన అందరికీ క్షమాపణలు చెప్పారు. రావడంతో ఆయన రావడం, అక్కడ స్విమ్స్కి వెళ్ళడం, మాట్లాడడం, ఇదంతా మిగిలిన వాళ్ళతో పోలిస్తే, అంటే మామూలుగా దీని మీద ఒక చైర్మన్ ఇమీడియట్గా స్పందిస్తారా, లేదంటే సీఎం స్పందిస్తారా, ఈఓ స్పందిస్తారా అనుకుంటే ఈయన బాధ్యతగా క్షమాపణలు చెప్పడం ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. ఈయనే కొన్ని పాయింట్లు కూడా రేజ్ చేస్తున్నారు, అధికారులు తప్పిదం. ఆయన ఈఓ గురించి కూడా మాట్లాడారు, డిప్యూటీ ఈఓ గురించి కూడా మాట్లాడారు. అంటే అక్కడ మేము అధికార పక్షంలో ఉన్నాం, అధికార పార్టీ అనేది పక్కన పెట్టి ఆయన మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి తీరుని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ చేసింది ఒక తటస్థుడిగా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు అంటే బాధ్యతాయుతమైనటువంటి మాట. ఒక ముఖ్యమంత్రి నోట్లో రావాల్సిన మాట ఉప ముఖ్యమంత్రి నోట్లో నుంచి. తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? వాడి తప్ప, ఈడి తప్ప మందలించడం అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. చంద్రబాబు స్కూల్ ఏంటంటే అందరెదురుగుండా ఇప్పుడు మైకు పెట్టుకుని అందరెదురుగుండా కెమెరా కనబడే విధంగా ఈఓని ఈ అడిషనల్ ఈఓని వాళ్ళందరినీ మందలించారు. చూసాం కదా మనం, తమాషా చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి. అక్కడ చంద్రబాబు సీరియస్, అధికారులకు వణుకు, సార్ 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 అన్నారు. ఈ టైపులో రాసుకోవడం కంటే ఆయన స్కూల్ ఏంటంటే ఇన్సిడెంట్ని తన చేతుల్లోకి తీసుకుని తను కంట్రోల్ చేసి, అంటే జరిగిపోయింది కానీ తను కఠినంగా స్పందించిన మనిషిని అనేది జనానికి కనబడేటట్టు ప్రయత్నిస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తాడంటే ఒక ఎంక్వైరీ వేసేసి తాడేపల్లిలోనే కూర్చుని ఒక ఆర్డర్ వేసేస్తాడు, యాక్షన్ తీసేసుకుంటాడు. ఇదే యాక్షన్ తను తీసుకుంటాడు, వీళ్ళు కాకపోతే ఇంకెవరన్నా. ఆ యాక్షన్ అయితే తీసేసుకుంటాడు కానీ తను మీడియా ముందుకు వచ్చి చెప్పడు, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తారు. పని జరిగేది కానీ ప్రభుత్వం చేస్తుందన్న ఫీలింగ్ ఉండేది కాదు. ఇక్కడ ప్రభుత్వం పనిచేసింది, స్వయంగా చంద్రబాబు గారు అందరి దగ్గరికి తిరిగారు, అందరితో మాట్లాడారు, కనుక్కున్నారు. జగన్ కూడా వెళ్ళేవాడు పరామర్శకి, ఇంతకుముందు చనిపోయినప్పుడు వెళ్ళలేదు, అన్నమయ్య డ్యామ్ దగ్గరికి, ఇట్లాంటివి వెళ్తాడు. కాబట్టి జగన్ ఏంటంటే ముందు పరిహారం ఇచ్చేసి, అంటే ముందు యాక్షను పరిహారము, ఆ తర్వాత వెళ్ళి పరామర్శించి వాళ్ళు సంతోషం ఉన్నాం మేము, మీరు వేగంగా స్పందించారు అని చెప్పించుకోవడం జగన్కి ఇష్టం. చంద్రబాబు తను వెళ్ళి తను అక్కడంతా సమీక్షించి
ఆ పైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ తర్వాత పరిహారం ఇప్పించడం ద్వారా చంద్రబాబు బాధ్యతగా నెరవేర్చాడని చెప్పేటటువంటి విధానం బాబు స్టైల్. పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటంటే కొత్త కాబట్టి చాలా బాధ్యతగా, తప్పు జరిగినప్పుడు మనం బాధ్యత జవాబుదారీ కాబట్టి క్షమాపణ చెప్తున్నాను. ఈ క్షమాపణ అనే పదం చెప్పాలన్నా, క్షమాపణ అనేటటువంటి మాట మాట్లాడాలన్నా చాలా ధైర్యం కావాలి. తను చేసిన తప్పు కాదు, కానీ పాలనలో నేనున్నప్పుడు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పేటటువంటి పదం చాలా గుండు ఉండాలి, పెద్ద గుండు ఉన్నది, ఒప్పుకోవాలి. రెండవది వచ్చేటప్పుడు ఒక రకంగా విపక్షంలోనూ ప్రతిపక్షంలో ఉంటేనే అలా చెయ్యాలి, లేదంటే అలాంటి డిమాండ్లు చేస్తారు. ఈయన అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉండడం కూడా కొంతమంది మెచ్చుకుంటారు. చాలా బాధ్యతగా చేసినట్టు. దాంతో పాటు యాక్షన్ ఏదో మొదటంటే ఆయన సమన్వయం చేసుకోలేదు చంద్రబాబును పవన్ కళ్యాణ్. బాబు కొండపై ఆయన తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ బాబు తిరిగేసిన ప్రాంతాలు కాకుండా ఈయన పవన్ మళ్ళీ వెనకాల విడిగా వెళ్ళాడు, బాబుతో కలిసి వెళ్ళాల. వెళ్ళి బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళతో కలిసి తిరిగితే ఈయన పార్టీ నాయకులు ఈయన పార్టీ మంత్రులతో తిరిగాడు. ఫీడ్బ్యాక్ చిరొక డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక్కడ చంద్రబాబుకి వచ్చిన ఫీడ్బ్యాక్లో ఈవో తప్పేం లేదు, చైర్మన్ తప్పేం లేదు, అడిషనల్ ఈవో తప్పేం లేదు, కింద ఉన్న అడిషనల్ ఈవో తప్పు, కింద ఉన్నటువంటి డిఎస్పి తప్పు, మిగతా వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ అని ఆయన భావించాడు. ఆయన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పటికే పవన్ కళ్యాణ్ కింద మాట్లాడేస్తున్నాడు. మాట్లాడేసి ఈవో అడిషనల్ ఈవో బాధ్యత వహించాలా, చైర్మన్ బాధ్యత వహించాలి, అలాగే క్షమాపణ చెప్పాలి, అలాగే ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా, పరిహారం ఇవ్వాలి. ఇదంతా అతను మాట్లాడుకొస్తున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు కొండపై ఇదే చంద్రబాబు గారి ప్రెస్ మీట్లో అటెండ్ అవుతున్న జర్నలిస్ట్కి ఫీడ్బ్యాక్ వెళ్ళింది. అక్కడ అతను ప్రశ్న వేశాడు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈవో అడిషనల్ ఈవోది కదా బాధ్యత అని, మీరేమో డిప్యూటీ ఈవోను ఆయన పేరేంటి గోశాల ఇన్ఛార్జిను డిఎస్పీ మీద యాక్షన్తో సరిపెడుతున్నారు అంటే దానికి నేను తరోగా ఎంక్వైరీ చేశాను అని చెప్పాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు అనే కంటే కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. భేదాభిప్రాయం అంటే ఒక అంశం మీద ఇద్దరు గొడవ పట్టడం, భిన్నాభిప్రాయం అంటే ఆయనేమో వీళ్ళ స్థాయి చాలనుకుంటున్నాడు, ఈయనేమో పై స్థాయిలో యాక్షన్ ఉండాలనుకున్నాడు. ఈ ఆస్పెక్ట్ కరెక్టే, పెద్దవాళ్ళు బాధ్యత వహించాలి. ఇందులో డిఎస్పీ విల్లింగ్ఫుల్గా ఏదైనా తన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏదైనా చేస్తే తప్పు అవుతుంది. ఇక్కడ ఈ లోపుగా వైసీపీ వాళ్ళు ఏది చర్చకు తీసుకొస్తున్నారు, కుల సమీకరణాలు చర్చకు తెస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ని, తన సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవోని కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో బలిజైనటువంటి కాపోయినటువంటి రెడ్ అయినటువంటి బ్రాహ్మణ్ అయినటువంటి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నారు. డిప్యూటీ ఇప్పుడు డిఎస్పీను ఎస్పీ సేమ్ సామాజిక వర్గం అట వీళ్ళు చెప్పడం. రెండోది వీళ్ళిద్దరూ అదే అనంట, ఏది రెడ్ ఒకళ్ళు బ్రాహ్మణ్ ఒకటట. ఎవరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తర్వాత జేఈఓ అడిషనల్ ఈవో వీళ్ళది. కాబట్టి ఈ లెక్కలు తీయడం ప్రారంభించారు వీళ్ళు. కాకపోతే ఒకటి పవన్ కళ్యాణ్ అడిగిన మాట కరెక్ట్, ఏది క్షమాపణ చెప్పమని అడగటం, వాళ్ళు బాధ్యత వహించాలని. బాధ్యత వహించాలి అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే బాధ్యత అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు బదిలీ చేయాలి, లేదంటే నైతిక బాధ్యత వహిస్తే రాజీనామా అంటే చైర్మన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చైర్మన్ రాజీనామా అన్నటువంటి పాయింట్ పవన్ కూడా అడగట్లా, క్షమాపణ చెప్పమంటున్నారు. కాబట్టి క్షమాపణ చెప్పండి అంటే ఈయన చెప్పారు కదా డిప్యూటీ అదే మాట్లాడుతున్నారు ప్రభుత్వం తరపున నేనే చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటంటున్నాడు. కానీ ఇంతవరకు ఎవరు ఎలా చెప్పలేదేమో అండి. ముందు వచ్చి బాధే తప్పు జరిగింది బాధ్యతగా క్షమాపణ అనేది పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటివి చూసుండవు ఒక రకంగా. కానీ చైర్మన్ కి కొత్త చైర్మన్ అని చెప్పి లైట్ తీసుకోవాలా సార్? చైర్మన్ నిర్ణయాలు ఆయన మీద కూడా ఒక మచ్చ పడుతుంది దీని ద్వారా, ఈ ఘటన బేసిక్గా. ఒకటి ఇప్పుడైతే ఫెయిల్యూర్ అనేటటువంటిది అందరి మీద పడింది ఆటోమేటిక్గా. రెండవది కోఆర్డినేషన్ లేకపోవడం వలన అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ బాగా నడుస్తుంది, బాగా నడుస్తుంది. అది
జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించి వచ్చారు అని అనుకోవాలి. స్విమ్స్ కి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చారట అక్కడికి, ఇద్దరు ఎదురుపడ్డారు అనేది కూడా. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో జగన్ అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ దాంట్లో చిన్న లాజికల్ నడిచింది. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతన చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళారు అన్న తర్వాతన జగన్మోహన్ రెడ్డిది అప్పటికే మధ్యాహ్నం వెళ్తారన్నటువంటి పాయింట్ వచ్చింది. ఏది అక్కడికి వెళ్తారని. ఈలోపు చంద్రబాబు వెళ్ళారు. చంద్రబాబు వెళ్ళిన తర్వాతన ఈయన వెళ్తానికి మధ్యాహ్నానికి టైం పెట్టుకుంటే ఈలోపుగా ఇక్కడ ఈయన మారిపోయారు. ఏది పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు అనూహ్యంగా. వెళ్ళడం ద్వారా పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళందరినీ కూడా ఈ లోపుగా ఆ ప్రాంతం అంతా తిరగడం ఇదంతా నడిచింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఆయన టూర్ ఏం క్యాన్సిల్ చేసుకోలేదు. తనని ఎయిర్పోర్ట్ దగ్గరే ఆపారు. కాన్వాయిలు అక్కడ ఉన్నాయి 2 కాన్వాయిలు అనేసి. కాన్వాయిలతో సంబంధమే ఉంది, ముందు మేము వెళ్తామంటే పోనీలా. దాంతో జగన్ ఒక ప్రదేశం దాకా వచ్చాక అక్కడ ఆపిచ్చేశారు ట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు అవి పెట్టి. దాంతో అక్కడ దిగేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి దాదాపు ఒక అరఫర్లంగా అంత వెళ్ళిన తర్వాతన వేరే కారు, అది చెవిరెడ్డే పెట్టాడో లేకపోతే వెళ్తున్న కారులో ఎక్కాడు, ఎక్కేసి బయలుదేరిపోయాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆపారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ లోపల మాట్లాడుతున్నాడని జగన్ మళ్ళీ ఆపారు అక్కడ. ఆపినప్పుడు ఈ జగన్ని చూసేసి ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళందరూ మూగేశారు, వచ్చాడని తెలిసేసి. వాళ్ళు కేకలేస్తున్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే సో జగన్ వచ్చాడని చెప్పింది అది. అప్పుడు జగన్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు అనమాట. అది జరిగినట్టు సమరసింహారెడ్డి స్టైల్లో జరిగినట్టు. కానీ పరిహారం విషయంలో అంటే 25 లక్షలు ఇవ్వడం అనేది అంటే ఇమీడియట్ గా స్పందించి 25 లక్షలు ఇవ్వడాన్ని చూడాలా, లేదంటే 2 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తుందంటే ప్రతిపక్షం, ఆ డిమాండ్ ఎలా? మనం కేసుకు ఒక లెక్క ఉంటుందండి. అతని పేరేంటి, అల్లు అర్జున్. దాంట్లోనేమో అల్లు అర్జున్దే జవాబుదారి. అతనేమి క్యూ లైన్ పెట్టాలా, అతనేమి టికెట్లు అమ్ముకోవాలా, అతని థియేటర్ కాదు. చూడ్డానికి వెళ్ళినటువంటి వ్యక్తి అతను ఉండగా తొక్కిసలాట కూడా జరగల. అతను లోపలికి వెళ్ళిపోయాక అక్కడ జరిగిందా లేకపోతే అతను వెళ్ళక ముందే జరిగిందా అన్నది ఓ డౌట్. అతని కళ్ళెదురుకుండా అయితే జరగల తొక్కిసలాట. కానీ అతను క్షమాపణ చెప్పాలి, అతని వల్లే నాశనం అయిపోయారు, అతని వల్లే చచ్చిపోయారు, అతని వల్లనే అన్యాయం అయిపోయింది అని తిట్టకుండా తిట్టాం. అరెస్టు, జైలుకి పంపించేదాకా ఊరుకోలేదు. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లాంటి జవాబుదారీ కాదు. ఇక్కడ బాధ్యత మాత్రం ఎవరు హెడ్స్ది కాదు, లోకల్ డిఎస్పీ అక్కడేమో పోలీసులది కాదు, అల్లు అర్జున్ది కాదు. మాట్లాడే మాట మన తీరు ఎట్లా ఉంటుంది కేసుకి. అట్లాగే అక్కడ 25 లక్షల రూపాయలు అతను పరిహారం ప్రకటించగానే 300 కోట్లు తీసుకున్నావుగా, ఎవడబ్బా సొమ్ము, లేకపోతే 500 కోట్లు 700 కోట్లు అయిపోయిందిగా ఇవ్వు అని తిట్టాం. ఇక్కడ డిఫరెంట్ మ్యాటర్. 25 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇక్కడ 1000 కోట్ల రూపాయలే ఉంటుంది టీటీడీకి ఫండింగ్ ఇవ్వాలనుకుంటే. అక్కడ అంటే మనం ట్రీట్ చేసే విధానం, ఇప్పుడు ఇదే తొక్కిసలాట ఓ రకంగా జగన్ అదృష్టవంతుడు. ఎందుకంటే తన హయాంలో జరుగుంటే జీవితకాలం మచ్చేసి ఉండేవాడు. పుష్కరాలలో జరిగినప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లే, ఇప్పుడు జరిగినా ప్రభుత్వానికి ఏం సంబంధం లే. చాలా ఎలా వ్యవహరించాలో చంద్రబాబు చూసి నేర్చుకోవాలి. వరదల్లో జనం చచ్చిపోయినా అదేం తప్పు ప్రభుత్వాన్ని కాదు, ప్రజలదే. ఇక్కడేమో భక్తులు తప్పు. ఏందది ఎగబడిపోవడం ఏంటి, అట్లాగా ఏమో అప్పుడే దర్శనం చేసుకోకపోతే అయిపోతుందా, లేకపోతే ఇట్లాగా మాట్లాడుతున్నాం మనం. 4 రోజులు ఆగితే నష్టం ఏమైనా ఉందా, అసలు అట్లా పెట్టినోడిని అనాలా, చెప్పినోడిని అనాలా, ప్రవచనకర్తలను అనాలి అంటాం. అంటే మనకి చంద్రబాబు నచ్చితే భక్తుడి తప్పు. అదే మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అడిగి బాధ్యత లేదా, ముఖ్యమంత్రినా, అన్నం తింటున్నాడా అని మనం మాట్లాడతాం. ఒక్కొక్కళ్ళని మనం ట్రీట్ చేస్తున్న తీరు డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాంట్లో పరిహారం 25 లక్షల రూపాయలంటే గట్టిగా ఇచ్చినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం. అదే సందర్భంలో ఉద్యోగం కూడా అన్నారు కాబట్టి కొంత బాధ్యతగా ఉన్నట్టు, కొంత మేర బెటర్ అనమాట.
కానీ ఈ ఘటనతో అంటే దీని మీద ఏదో సమీక్ష నిర్వహించబోతున్నారు అనేది ఈ వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజుల పాటు అనేది ఏమన్నా మార్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్? దానికి సంబంధించి అది చేస్తే అంటే నేనేమంటానంటే, మనం ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యవహారం చూసుకోవాలి, అభిప్రాయం చూసుకోవాలి. ఇప్పుడు అంటే మనం ఫస్ట్ భక్తుడి కోణం ఆలోచించాలి. ఎందుకు ఇంత క్యూ కట్టారు జనం? 10 రోజుల పాటు దర్శనం ఉన్నా సరే ఇంత ఎగబడ్డారు జనం. ఇప్పుడు దాకా 8 లక్షల మందికి ఛాన్స్ వచ్చింది గతంలో. ఈ 10 రోజులు 8 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. టీటీడీ హైయెస్ట్ కెపాసిటీ 80,000. ఏది గట్టిగా దర్శనం జరిగితే మంచిగా అద్భుతంగా జరిగితే కనుక 60,000 అట్లాగా, ఇంకా అద్భుతంగా జరిగితే 45,000-50,000 అంటే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే. ఇక్కడ 80,000 హైయెస్ట్, ఏది బాగా లాగేస్తూ ఉంటుంటే. ఈ 80,000కి మించి అక్కడ అవకాశం లేనప్పుడు 10 రోజుల పాటు చేశారు. ఇది అదేదో టైము లేకనో లేకపోతే ఇట్లా కాదు. ఇది చాలామంది ఎట్లయిపోయిందంటే, హిందూ ధర్మం గురించి తెలియనోడు, లేదంటే మనకేదో రాజకీయ శత్రుత్వాలు, రాజకీయ మిత్రుత్వాలు, మన అభిమానాలు, వీటి ఆధారంగా హిందువులే మోసపోతున్నారు. ఈ 10 రోజులు పెట్టే ముందు వాస్తవంగా మన దాన్ని ఏమంటారు, సంస్కృత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పండితులు, వేద పండితులతో కలిపి ఒక కమిటీ వేసింది టీటీడీ. ఎందుకు అంటే అప్పట్లో ఇది వీళ్ళేదో ఆదివారం ఏదో ఒక రోజున ఈవోతో డిబేట్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ కాల్స్. ఆ ఫోన్ కాల్స్ సందర్భంగా అలాగే మెయిల్స్ కానీ అనేక మంది అడుగుతోంది, వైకుంఠ ఏకాదశికి అవకాశం కల్పించండి అందరికీ అనేసి. ఎంతమందికి కల్పిస్తారు? ఎంత చేసినా 80,000కి మించి లేదు. అప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేటటువంటిది ఈ ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ మన గణాంకాలు లెక్కించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ ప్రముఖ పుణ్యక్షేత్రాలు దాదాపుగా 180-190 ఉన్నాయి. మనకి దగ్గరలో కనబడేది శ్రీరంగం, మేల్కోటే, ఇట్లాంటి వాటిట్లో 10 రోజుల పాటు ఉంటుంది అన్న విషయాన్ని కొంతమంది భక్తులు టీటీడీని దృష్టికి తీసుకెళ్లారు, వైకుంఠ ద్వార దర్శనం. అప్పుడు వీళ్ళందరూని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి చెప్పమన్నారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకున్నాక ఒక గణాంకం తయారు చేయబడింది. దాంట్లో ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారు, మనం ఇప్పుడు ఆయనకి ఒక రోజు మనకి ఒక ఏడాది జీవితంలో. అంటే స్వామివారు ఒక రోజు పొద్దున సాయంత్రము రాత్రి కలిపితే ఒక రోజు ఆయనకైతే మన భూమి మీద ఒక ఏడాది. దీంట్లో ఆయన పడుకునే సమయాన్ని దక్షిణాయనం అంటారు, ఆయన మేలుకునే సమయాన్ని ఉత్తరాయణం అంటారు. ఇవి లెక్క. ఇది ఆయన పడుకున్న రాత్రి సమయం అంతా కలిపితే 6 నెలలు, ఆయన మేలుకున్న అరగంట ఆ 8 గంటలు ఏదైతే ఉంటుందో అది అంటే 12 గంటలు ఏదైతే ఉంటుందో అది ఉత్తరాయణం కింద. ఆ రోజున భీష్ముడు ఉత్తరాయణం దాకా నన్ను బతకనీయమన్నాడు కృష్ణుడిని, గుర్తుంది కదా. ఉత్తరాయణంలోనే కదా ఆయన చనిపోయేది, భీష్మేకాదశి కూడా అందుకే కదా వచ్చేది. అట్లాగా ఉన్నది. అయితే అప్పుడు దీంట్లో లెక్క ఏం గణాంకం వేశారంటే, స్వామివారు పొద్దున్నే నిద్ర లేచాక కాలకృత్యాలు 80 నిమిషాల పాటు తీర్చుకుంటారట. అంటే తెల్లారుజాము 4ంటికి లేచి ఆయన 80 నిమిషాల పాటు కాలకృత్యాలు తీర్చుకుని, ఆ తర్వాత ప్రాతకాల వేళ మనకి ఆయన ప్రాతకాల వేళ ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి, ఉత్తర ద్వారం అంటే ఉత్తమ ద్వారం, ఆ ద్వారం దగ్గరకు వచ్చి భక్తులకి ఆయన, అంటే భక్తులు కాదు, ఈ ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదులు, వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలు తీర్చడము, ఆశీర్వదించడం, ఇదంతా చేస్తాడు. అది 40 నిమిషాల పాటు చేస్తారట స్వామివారు. ఆ 40 నిమిషాలు, అక్కడ 40 నిమిషాలు అంటే భూమి మీద 10 రోజులు, వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై 10 రోజులు అన్నటువంటిది వైష్ణవ ఆలయాలకు సంబంధించినటువంటి పెద్దలు డిసైడ్ చేసినటువంటిది. ఇది కూడా వైష్ణవాలయమే కాబట్టి వీళ్ళు ఈ విధానాన్ని పాటించడం అన్నటువంటిది ప్రారంభించారు అప్పటి నుంచి. నేను దాంట్లో డౌట్ వచ్చి నేను అదే అడిగా, ఏం డబ్బుల కోసమా లేకపోతే 10 రోజుల పాటు ఏంటి ఇదంతా కూడా అడిగినప్పుడు నాకు తెలిసినటువంటి, నేను తెలుసుకున్న విషయం, ఆ అధికారుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటి, నేను కూడా ఫస్ట్ ఇదే అనుకున్నా,
ఏంది 10 రోజుల పాటు ఈ టిక్కెట్లు ఈ గొడవ ఇదంతా కూడా విఐపీలు ఇదంతా కూడా డబ్బుల కోసం టిక్కెట్ల కోసం ఏమైనా పెట్టుకుంటున్నారు ఇట్లాగా ఇప్పటికే ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అన్నటువంటిది నేను కనుక్కున్నప్పుడు ఈ ముక్క నాకు చెప్పారనమాట. అంటే పండితులతో మేము కనుక్కున్న తర్వాత అని చెప్పేసి ఆ కాపీ కూడా అప్పట్లో ఉండాలి నా దగ్గర. కాపీ కూడా ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు రాసి ఇచ్చినటువంటి ఆ షెడ్యూలు ఏ నిమిషాలు ఎంతెంత లెక్కలోకి వస్తుంది ఇదంతా కూడా దాని ఆధారంగా లెక్కిస్తే అదనమాట ప్రాక్టికల్గా ఇది అందువలన జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు అంటే ఇప్పుడు అలాగ అంత లెక్కించి నిర్ణయం తీసుకుంటారో లేదంటే వీళ్ళు ఇది ఎందుకంటే ఆయన నిన్న కూడా మాటల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు గత ప్రభుత్వ నిర్ణయం అసలు ఆయన ఈ టోకెన్లు జారీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు అన్నారండి. ఉంటుందండి ఆయన దాంట్లో అలా దున్నుకుపోతూ ఉంటాడు తెలివిగా. బేసిక్గా టోకెన్లు అనేటటువంటిది ఇదే కాదు, మీరు రోజు కూడా అక్కడ శ్రీనివాసం 3 చోట్ల టోకెన్స్ ఇస్తారు డైలీ కూడా. శీఘ్ర దర్శనం టోకెన్లు తర్వాత ఇప్పుడు అదేంది ఇది ఉంది కదా శ్రీవాణి టికెట్లు ఈ కింద ఇవ్వట్లేదా, శ్రీవాణికి సంబంధించిన కౌంటర్ అక్కడ దీంట్లో పెట్టారా ఎయిర్పోర్ట్లో. అట్లాగే శ్రీనివాసంలో కానీ అట్లా టోటల్గా రోజుకి 20,000 టోకెన్స్ కిందే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కొండపైకి వచ్చి టోకెన్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తే టైం రేపటికి వచ్చింది అనుకోండి దర్శనం రేపు సాయంత్రానికి వీళ్ళు కొండపైన అదంతా ప్యాక్ అయిపోతుంది కదా. అందుకని అట్లా వచ్చిన వాళ్ళు టోకెన్ చూసుకున్నాక ఆ టైంని దాంట్లో రాస్తుంది కదా రేపు మధ్యాహ్నం 12కి అన్నారు అనుకోండి. ఈ లోపు తిరుచానూరు ఆ గోవిందరాజస్వామి టెంపుల్ అవసరమైతే కాణిపాకమా లేకపోతే శ్రీకాళహస్తి చుట్టుపక్కల దర్శనాలన్నీ చేసుకుని వకుళమాత దర్శనం ఇవన్నీ చేసేసుకునేసి వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు అవి కూడా చేసుకోవాలని కోరుకుంటారు కదా, అవన్నీ చేసేసుకుంటారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే రేపు మధ్యాహ్నానికి దర్శనం ఉందనుకోండి ఈలోపు ఈ వాళ్ళ కింద ఇవన్నీ చూసేసుకుని తెల్లారుజామున అక్కడికి వెళ్ళిపోయి స్నానాలు చేసేసి ఆ జాపాలి ఉంది కదా పైన ఆంజనేయ స్వామిది ఆ గుళ్ళు అవి కూడా చూసేసుకుని అవసరమైతే అక్కడ పాప వినాశనంలో స్నానం చేసేసి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఓపిక ఉన్నటువంటి. అది ఎప్పటి నుంచినో ఇప్పటికీ కాదు ఎప్పటి నుంచినో 20,000 టోకెన్లు కింద ఇవ్వడం అప్పటి నుంచి జరుగుతోంది, ఇవాళ కాదు. అది ఒకప్పుడు అలిపిరి దగ్గరే ఇచ్చేవాళ్ళు టోకెన్స్. నేను అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళిన కొత్తలో అదేదో మిషన్స్ పని చేయట్లేదని ఆపారన్నప్పుడు నేనే వార్త వేసాక మళ్ళీ స్టార్ట్ చేశారు అప్పుడే. ఎప్పుడు ఇది 2009 8, 9 ఆ టైంలోనే నేను చూసింది. కాబట్టి అప్పటి నుంచి లెక్కేసుకుంటే నడుస్తూనే ఉంది. మధ్యలో ఎప్పుడన్నా ఆగిందో నాకు తెలియదు. బేసిక్గా అయితే మామూలు దానికే టోకెన్స్ ఇస్తారు. దీనికి వీళ్ళు ఇదివరకు పెట్టింది ఏంటంటే 10 దాన్ని ఏంటారు స్థానికులకి టోకెన్స్ అక్కడ పెట్టారు వీళ్ళు ఇదివరకు. మిగతాది దీనికి వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు క్యూ లైన్లోకి. అంటే ఒక భారీ మార్పులు దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఉంటాయి. మేబీ ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2 రోజులే మనం వ్యావహారికమైనటువంటి విషయం ఆలోచించాలండి. మిమ్మల్ని పెట్టిన భక్తులు ఇంతకు ముందు కంటే ఇంకో వసతి పెరగాలనే తగ్గించమనినా నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు 2 రోజులు ఒక రోజు దర్శనం చేసుకునే వాళ్ళు 2 రోజులు. ఇప్పుడు నాకు అక్కడ ఏంటంటే నాకు బాగా గుర్తు అనమాట. ఇప్పుడైతే ఆ సిస్టమ్ ఉందో లేదో తెలియదు. ఏకాదశి రోజున మనకి ఏ పాసులు దొరికేది కాదు. అప్పుడు ఏం చేశారంటే రమణాచారి గారు వీళ్ళు ఉన్న టైంలో జర్నలిస్టులకి కుటుంబానికి ద్వాదశి రోజున దర్శనం ఏర్పాటు చేసేవాళ్ళు. ద్వాదశి రోజున అట్లాగే నేను దర్శనం చేసుకున్న కుటుంబంతో. అందుకని నాకు బాగా గుర్తు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 100 మంది జర్నలిస్టులు అయిపోయారు. దాని మూలంగా వాళ్ళు రకరకాలైనటువంటి పెడుతున్నారు. ఇంకోటి వాళ్ళు ఏకీకరణ ఇస్తున్నారట ఎవరికి ఇవ్వకూడదు. ఒక్క అంశంలో మాత్రం ఖాయం, చైర్మన్ గారికి సంబంధించినటువంటి ఇష్యూకి ఈఓ గారికి సంబంధించిన ఇష్యూకి దీనికి సంబంధం లే. ఈ సిస్టమ్ వేరు. కానీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వాళ్ళు జవాబుదారీగా ఉండరంటే కుదరదు కదా ప్రాక్టికల్గా. ఇప్పుడు ఏది జరిగినా ఉంటాం మనం. ఇదివరకు జగన్ ఇష్యూ జరగగానే జగనే బాధ్యత వహించాలంటాం కదా జగన్ హయాంలో. ఇప్పుడు ఆ లెక్కనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. వాళ్ళు ఏం చేశారు, అధికారులు బాధ్యత వహించమంటున్నారు, పాలక మండలి బాధ్యత వహించమంటున్నారు. అది జరుగుతుంది. కానీ ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదన్న విషయం ముఖ్యమంత్రి ముందే బయటపడింది. దాన్ని సెటరేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదేనేమో. దాని మీద ఏం చేస్తారనేది కూడా చూడాలి. రైట్. రెండో అంశం, విశాఖలో ప్రధాని మోడీ టూర్ ఒక రకంగా కలిసి ఉంటే ఐకమత్యంగా ఉంటే 3 పార్టీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అని చెప్పి నిరూపించగలిగారా?
మోడీ విషయంలో బాబు గారి ఆలోచన వ్యవహార శైలి కూడా మారిందని ఏమైనా అర్థమైందా? మోడీ విషయంలో అని కాదు, చంద్రబాబు గారి స్టైల్ అయితే మారింది. ఏంటి అంటే మోడీని ఒక శత్రువుగా ఒకప్పుడు ఏ నోటితో అయితే, అంటే మోడీకి అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకంటే అంతగా పొగిడినటువంటిది ఎప్పుడూ లేదు చంద్రబాబు. ఆయన జీవితంలో ఏ నాయకుడి గురించి ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతకు ఎప్పుడు పొగళ్ళ. వాజ్పేయిది పెద్ద ఆయన. ఎందుకంటే ఆ టైంలో డామినేటింగ్ రోల్ ఉండేది చంద్రబాబుది. చంద్రబాబుది ఆ రోజుల్లో ఆ నేషనల్ ఎన్డీఏ కన్వీనర్ ఒకటి, రెండోది వచ్చేటప్పటికి ఆ బీజేపీ కూడా మా మీదనే ఆధారపడి ఉంది అనేటటువంటిది. ఇప్పుడు కూడా లెక్క వీళ్ళ మీదనే ఆధారపడి ఉంది. కానీ మోడీ డిఫరెంట్. వాజ్పేయి లాగా సర్దుకుపోయే రకం కాదు. ఇది కంప్లీట్గా అంటే దానుకునే రకం. కాబట్టి మోడీ యాటిట్యూడ్కి తగ్గట్టుగా చంద్రబాబు తన యాటిట్యూడ్ మార్చుకోవడం అనేటటువంటిది ఒక స్పెషాలిటీ. చాలా పొగట్టం అనేటటువంటి. రెండవది ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇది పబ్లిక్లో ఒక ఎక్స్పోజ్ చేయడానికి పనికొస్తుంది. ఇవన్నీ 2003లోనే ఓకే అయినటువంటిది. గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 2003లోనే ప్రభుత్వం అప్పుడే ఓకే చేసింది, కేంద్ర ప్రభుత్వం. మనమే వీడియోలు చేసాం, మనమే డిబేట్లు చేసాం. గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది. కానీ బల్క్ డ్రగ్ పార్క్ అయితే అప్పుడే మనమే నేనే వీడియోలు చేశా. ఏది భారతదేశంలో 7 రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్ర దక్కించుకోగలిగింది ఒక బల్క్ డ్రగ్ పార్క్. అంటే అప్పటికే చంద్రబాబు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా మనకి మెడి హబ్ వైజాగ్లో ఉంది. మెడి హబ్ ఇంజక్షన్ సూది దగ్గర నుంచి బడా వెరైటీలు తయారు చేసేది. అదే చాలా గొప్ప విశేషం మనకి. అట్లాంటిది మరొకటి వస్తుంది బడా. ఇప్పటిదాకా ఏంటంటే అవి ఏంటి, ఈ ఎక్విప్మెంట్ లైక్ ఎక్స్రే మిషన్లు ఇట్లాంటివన్నీ తయారు చేసేది మెడి హబ్లో. ఈ బల్క్ డ్రగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ దగ్గర నుంచి అత్యంత ప్రమాదకర జబ్బులకు సంబంధించినటువంటి మందులు తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికి రాబోతున్నాయి. అది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ సెంటర్ అంటే. ఇవి రెండు కూడా చాలా పెద్దవి. అప్పట్లోనే మనం అనుకున్నాం ఓకే చేశారు. కాకపోతే మరి అప్పటిదాకా జగన్ ఉంటాడో లేదో అని కూడా నేను అన్నా. నిజంగా జగన్ లేడు, అది వీళ్ళు క్రెడిట్ సొంతం చేసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఇదేంటంటే ఒకటి జగన్ టైంలో ఓకే అయిన ప్రాజెక్టులనే ఇప్పుడు చంద్రబాబు గారు తన ఖర్చీఫ్ వేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ బీజేపీ. ఇక్కడ చూడండి, బీజేపీ వాడికి ఎవరికైనా చెప్పుకోవడం చేత అయిందా? రహదారులు వాళ్ళు కొత్తగా పెట్టారా? వాళ్ళు చెప్పిన రహదారులు ఎప్పటి నుంచో నేషనల్ హైవేస్ మనకి కంటిన్యూషను. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. ఆల్రెడీ సగం పూర్తి కూడా అయిపోయినాయి కదా. కృష్ణానది మీద వంతెనలు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా కదా. రైల్వే లైన్లు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా. అడిషనల్గా ఈ ట్రిప్ ఏంటయ్యా అంటే శంకుస్థాపన విశాఖ రైల్వే జోన్. ఇది 2019 ఎలక్షన్స్ ముందే ప్రకటించాడు నరేంద్ర మోడీ. అప్పుడు ఒకసారి ఏదో శంకుస్థాపన చేసినట్టున్నారు, అది పక్కకు పోయింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అంతకుమించి అసలైనటువంటిది ఒకటి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే పనికొస్తుంది. ఏది రోడ్లు వేయడానికి ఎంత ఇచ్చారు అంటే బీజేపీ వాళ్ళకి లోకల్గా ఉన్న లీడర్లకు పాపం వాళ్ళ కేంద్రం ఏమిస్తుంది వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఒకటి రేపొద్దున్న ఈ రైల్వే జోన్ లాంటి ప్రారంభోత్సవం కనుక వేరే ప్రభుత్వ హయాంలో జరిగితే అప్పుడు మా హయాంలోనే శంకుస్థాపన చేశాను అప్పుడు చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పుకోలేదు బేసిక్ గా అప్పుడు చెప్పుకుంటారు. కానీ ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్కి డబ్బులు రావాలన్నా, లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి రాజధాని పూర్తవాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ ఇలాంటి కొన్ని బాబు గారి మార్కో బాబు గారి ముద్ర పడాలి అంటే కేంద్రం అవసరం, నరేంద్ర మోడీ అవసరం ఉందని గుర్తించారా? ఖచ్చితంగా. అందుకే ఈ కూటమి ఇలాగే ఇంకొన్నాళ్ళ పాటు కంటిన్యూ అవుతుందని ప్రతి వేదిక మీద చెప్పడం నిన్న కూడా మాట్లాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు నేను కూటమిలోనే ఉంటానని కూడా ప్రకటించాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు అదే మాట ఇదివరకు కూడా చెప్పారు ఎన్డీఏలో భాగస్వామిని. ఆయన చాలా తెలివైనోడు, ఫక్తు రాజకీయ నాయకుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ మాట చెప్పాడు. భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ కనిపిస్తుందంటే దాన్ని చెప్పేసి విమర్శించడంలో ఫస్ట్ ఆయనే ఉంటాడు ముందు. ఇప్పుడు ఈవోతో మాట్లాడినట్టు ఉంటుంది చూడండి, తమాషా చేస్తున్నామని. అప్పుడు నరేంద్ర మోడీ ఏం తమాషా చేస్తున్నావు మోడీ అనలా. ఆయన పాపం ఆయన ఎవరు మన బాలయ్య బాబు గారు అయితే ఎంత చక్కటి హిందీలో కూడా తిట్టారు. అట్లాగుంటాయి కాబట్టి అవన్నీ
ప్రస్తుతం ఏంటంటే నరేంద్ర మోడీ ఒక్క విషయంలో నరేంద్ర మోడీ అదృష్టవంతుడు ఏంటంటే తిట్టిన నోళ్లతో పొగిడించుకున్నాడు. ఏ రాష్ట్రంలో అయితే ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ వచ్చారో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి చంద్రబాబు గారు, 12 విద్యా సంస్థలు 2014-19 ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు, భారతదేశ చరిత్రలోనే ఏకదం 4 ఏళ్లలో ఇచ్చేశారు అని చెప్పుకొచ్చారు కదా. అది మరి ఆనాడే ఇచ్చారు కదా. అప్పుడేం చెప్పారు, ఏమి ఇవ్వలేదని చెప్పారు కదా. ఆ రోజున ఇవ్వలేదని చెప్పినవన్నీ ఆయన ఇచ్చారని ఇప్పుడు ఆయన నోటితో చెప్పారు చంద్రబాబు గారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొత్తుకున్నా నమ్మంది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి మంచోడని రేపు పొద్దున ఎప్పుడు నమ్ముతారంటే చంద్రబాబు చెప్తే నమ్ముతారు ఒక బ్యాచ్. లేదు జగన్ బతిన్లాడి కాళ్ళు పట్టుకున్నా సరే నమ్మరు. సరే వాళ్ళ మనుషులు ఎవరు పట్టుకోరు అనుకోండి, విషయం చెప్తున్నా అట్లాగా. అదే కానీ ఒకటి సార్, ఇటువంటి సభలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా పెట్టడం, లేదంటే 2 లక్షల కోట్ల గురించి ఈ మాట్లాడడం భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా ఎంత లాభం తెచ్చి పెడుతుంది? ఆ ప్రయోజనాన్ని ఏమన్నా వాళ్ళు చూపించుకోగలుగుతారా? ఆ బలాన్ని ఏమన్నా బలోపేతం చేయడానికి, పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలి? వాళ్ళని అమాయకంగా ఆలోచించడానికి లేదు. భారతీయ జనతా పార్టీ అదొక నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది, తెలివైనటువంటిది అధినాయకత్వం. ఇక్కడ వాళ్ళకి బుర్రలు ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళు గ్రహించారు. దక్షిణాదిలో ఆంధ్రాలో అతిపెద్ద మైనస్ ఏంటంటే మనం చేస్తున్నా చెయ్యట్లేదని చెప్తున్నారు కాబట్టి పొత్తుకు అందుకనే ఒప్పుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారని వాళ్ళ నోటితోనే చెప్పించారు, రోజు చెప్పిస్తున్నారు. అవును, అదిగో అది ఇచ్చారు. ఇదివరకు ఈనాడు జ్యోతి ఇచ్చినా కూడా చంద్రబాబు బతిలాడితే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తే ఇచ్చారు, ఇట్టా రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మోడీ ఇస్తున్నాడు. అట్లాగే చంద్రబాబుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అంత ప్రయారిటీకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తే రాయరు కదా. అది కాబట్టి దాన్ని బట్టి ఈ మాటలు బీజేపీ వాళ్ళు నేను అంటుంది అదే, ఆ విధమైనటువంటి పబ్లిసిటీ వచ్చేందుకు వాళ్ళు పూర్తిగా పని చేపిస్తున్నారు. అంటే వాళ్ళ మీదన ఒకప్పుడు వీళ్ళు వస్తే వినాశనం, వీళ్ళే రాష్ట్రం. అప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానీ ఇవన్నీ గొడవ చేసింది ఏంటి, ఆంధ్ర నాశనం చేసేసారు అన్నటువంటిది. ఇప్పుడు ఆంధ్రాను బాగు చేసిందే బీజేపీని వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు. కానీ అది బాబు ఉండడం వల్ల కూటమిలో, లేదంటే పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల సాధ్యమని అనుకోరా? తెలుగుదేశం వాళ్ళు అట్టగే అనుకుంటారు, జనసేన వాళ్ళు అట్టగే అనుకుంటారు. వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి, తటస్థులు. అది వాళ్ళకైతే వెళ్తుంది కదా, రీచ్ అవుతుంది కదా. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి సాధించలేనిది కూటమి ప్రభుత్వం సాధిస్తుంది అనే సంకేతం ఏమైనా వెళ్ళిందా మొన్న ఆ సభ తర్వాత? అవన్నీ నేను చెప్తున్నాను కదా, ప్రకటనల పరంగా చూస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తల మానసిక సంతృప్తికి పనికొస్తుంది. బల్క్ డ్రగ్ పార్కు అంతకు ముందుదే, గ్రీన్ ఎనర్జీ అంతకు ముందుదే. కాబట్టి ఇంకా కొత్తగా సాధించింది ఏంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి వీళ్ళు కరెక్ట్గా కొత్తగా ఈవెన్ రైల్వే జోన్ కూడా అంతకు ముందుదే, రోడ్లు రైల్వే లైన్లు అంతకు ముందుదే. కాకపోతే అన్నీ ఒకే చోట శంకుస్థాపన, ఒకే చోట ఇనాగరేషన్ చేశారు. అది తేడా. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదా సార్? ఒక విషయం అర్థమైపోతుంది, స్టీల్ ప్లాంట్ను గాలికి వదిలేశారు. కొత్త స్టీల్ ప్లాంట్ మీదనే మోజుంది. కొత్త ఒక వింత పాత ఒక రోత అనేసి ఆ మెట్టల గురించి మాట్లాడారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు గారు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు, నరేంద్ర మోడీ కూడా మాట్లాడలేదు. అంటే దాని మొహానికి దాన్ని వదిలేశారు విశాఖ స్టీల్ ప్లాంట్. అంతేనా? అంటే ప్రైవేటీకరణ ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు మెట్టలోళ్ళ చేత పెట్టించి మెట్టలోళ్ళకి నిదానంగా దీన్ని అంటగడతారేమో, లేదా మెట్టలోళ్ళు పట్టుకుపోతారేమో, దాన్ని చూడాలి. దాని మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటనే చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన తొక్కిసలాటలో, ఆ వ్యవహారంలో మొత్తం మీద పరిహారం అయితే చెల్లించేశారు. ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఇద్దరిని సస్పెండ్ చేశారు, ముగ్గురిని అయితే బదిలీ వేశారు వాళ్ళ మీద. వాట్ నెక్స్ట్, తర్వాత ఏం జరగబోతోందని ఈఓకి చైర్మన్కి మధ్య కొరవడిన సమన్వయం ఇటువంటి వివాదాలకు, తొక్కిసలాటకు కారణం అవుతుందా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారనేది. అలాగే దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా స్పందించారు, సీరియస్గా వ్యవహరించారు. ఆయన ఒక రకంగా బాబు గారిని పరుగులు పెట్టించారనుకోవాలా, ప్రభుత్వం ఆయన వల్లే స్పందించింది అనుకోవాలి. ఏదేమైనా ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, వైకుంఠ ద్వారా దర్శనం విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.